వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని మనం ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల యొక్క తరుణం మొదలైందనే చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్స్ గురించి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్స్ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ రోజే మనకి కేంద్ర ప్రభుత్వం లోపల పూర్తి స్థాయి లోపల దాదాపు 15,000 నుంచి 20,000 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వనుంది ఈ సర్కార్. ప్రభుత్వంలో 55,000 ఉద్యోగాల ఖాళీలను గుర్తించింది. ఇవ్వనున్నారు. ఈ వారంలో ఈ మంత్ ఎండింగ్ కల్లా సుమారుగా 20,000 వరకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. దాంట్లో చాలా వరకు మనం చూస్తే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఖాళీల వివరాలు కూడా అందులో ఉండడం జరిగింది. దాంతోపాటుగా మనకు అంగన్వాడీ టీచర్స్కి సంబంధించి ఖాళీలకు సంబంధించి మనకి స్టేట్మెంట్స్ కూడా రావడం జరిగింది. కానీ వీటన్నింటికన్నా ముఖ్యంగా గత సంవత్సరం 2024 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో ఆ జాబ్ క్యాలెండర్కు సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ను మనం ఒకసారి పరిశీలిస్తే విద్యుత్ సంస్థల లోపట ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది. దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఈ మధ్య కాలంలో మనకి సిఎండి గారు, ఎస్పీడీసీఎల్ సిఎండి గారు వివిధ రకాల మీటింగ్ల లోపట మరియు ఎన్పీడీసీఎల్ సిఎండి గారు వివిధ రకాల మీటింగ్ల లోపట మనకి ఒక వీడియోస్ అనేవి మనకి చిన్నగా అతి త్వరలో ఖాళీలను భర్తీ చేయబోతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు ముడిపెడుతూ దాదాపుగా మొత్తం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటి 3 గ్రూపులుగా విభజిస్తూ గ్రూప్ 1లో 1% రిజర్వేషన్ని జనాభా ప్రాతిపదికన తీసుకొని వచ్చి గ్రూప్ 2లో 9% రిజర్వేషన్ని, గ్రూప్ 3కి వచ్చేసరికి 5% రిజర్వేషన్ని, మొత్తం 15% రిజర్వేషన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ ప్రక్రియను ఏదైతే ఆప్ చేయడం జరిగిందో, నిలుపుదల చేయడం జరిగిందో దానికి సంబంధించినటువంటి పూర్తి క్లియరెన్స్ అనేది పూర్తయింది. దీంతో పాటుగా చాలామంది విద్యార్థులకి ఒకటి అనిపిస్తూ ఉంటుంది, ఇదో మళ్ళొక కొత్త రకమైనటువంటి డ్రామా ప్రభుత్వాలు ఆడుతున్నాయి అనే విధంగా. అంటే ఒకసారి మనం ఒక విషయాన్ని పరిశీలిస్తే మనం ఏదైతే నమ్ముతామో, ఏదైతే నమ్మి దానికి విశ్వాసంగా మనం విధేయతంగా మనం పనిచేస్తామో ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది. కానీ మనల్ని మనం నమ్మక ద్రోహం చేసుకుంటూ నమ్మక ద్రోహంతో పాటుగా మనల్ని మనం ఒక రకంగా తక్కువ అంచనా వేసుకొని వీక్ మెంటాలిటీస్గా మనం ఆలోచిస్తే మాత్రం ఈ నోటిఫికేషన్ కాదు, ఇంకా 100 నోటిఫికేషన్స్ అయినా కూడా మనకు రేపు ఉద్యోగం వస్తుందా రాదా అనే విషయాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని వచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియకు ఒక రకమైనటువంటి ఎండ్ కార్డ్ ఈరోజు షమీం అఖ్తర్ కమిటీ నివేదిక కారణంగా మనకు తెరపడడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేటువంటి 3 విభాగాలుగా ఎస్సీ వర్గీకరణ అనేది చాలా సెన్సిటివ్ విషయం. దాన్ని చాలా చాకచక్యంగా ఏదో రకంగా అయితే తొందరగా పూర్తయినందుకు నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో మంచి జరుగుతుందని ఆశించాలి. దీనికోసం ఎవరెవరైతే మనకి ఎస్పీడీసీఎల్ మరియు ఎన్పీడీసీఎల్కి సంబంధించి కోచింగ్ కావాలి అనుకునే వాళ్ళు విద్యార్థులు ఎవరైనా సరే మీరు ఒకసారి పరిశీలించండి. మనము ఎన్ని బ్యాచెస్ అయినా కూడా హనుమకొండ మరియు హైదరాబాద్ లోపల మన యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి రన్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ లోపల మనకి ఆఫ్లైన్ క్లాసెస్ జూనియర్ లైన్మెన్కు సంబంధించి క్లాసెస్ని మరియు ఆర్ఆర్బికి సంబంధించినటువంటి ఏఎల్పిని పూర్తి స్థాయిలో విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారి యొక్క సారథ్యంలో పూర్తి సారథ్యంలో నడవడం జరుగుతుంది. దాంతో పాటుగా మీకు ఎస్ఐపిసి లక్ష్యం గనక ఉన్నట్లయితే వరంగల్ లోపల కూడా పూర్తి స్థాయి లోపల దీని క్లాసెస్ కూడా మనకి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. జూనియర్ లైన్మెన్ క్లాసెస్ యొక్క న్యూ బ్యాచ్ అనేది మనకి
ఏప్రిల్ 21వ తారీఖు నుంచి మనకి బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో చాలా వరకు విద్యార్థులందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏప్రిల్ 21 నుంచి మీరు గనక ఈ న్యూ బ్యాచ్లో గనక జాయిన్ అయితే మీకు 65 to 70 డేస్ లోపల మీకు కోర్స్ అయిపోతుంది. మీకు గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ప్రాసెస్, ఈ నోటిఫికేషన్స్ యొక్క ప్రాసెస్ ఏప్రిల్ మంత్ ఎండింగ్లో గనక పడేది ఉంటే మే 14th నుంచి మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంది. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు గనక మెయిన్గా ఉద్యోగాల లోపల ఎస్ఐపిసి లైన్మెన్ కోసం ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో, ఎవరెవరైతే ఆ ఉద్యోగ కళను సహకారం చేసుకోవాలనుకుంటున్నారో మీరంతా గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్లని మనం రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నెంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ కూడా పూర్తి స్థాయిలో విత్ ఎక్స్ప్లెనేషన్స్తోనే మీకోసం అవి అందించడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా ఏంటి మన ప్రాసెస్ షెడ్యూల్ ఏంటండి అంటే, సుమారుగా మనకి మొత్తం జూనియర్ లైన్మెన్లో మొత్తం 10 చాప్టర్స్ ఉంటాయి మిత్రమా. పూర్తి స్థాయిలో 10 చాప్టర్స్ ఉంటాయి. దీని లోపల పూర్తి స్థాయిలో మీకోసం కష్టపడేటువంటి ఫ్యాకల్టీ అనేది మన దగ్గర ఉంది. విద్యార్థుల కోసం ఫ్యాకల్టీస్ చాలా డెడికేషన్తో మనకు ఎఫర్ట్ పెట్టి ప్రయత్నం చేసే విధంగా ఫ్యాకల్టీ యొక్క బృందం 10 చాప్టర్స్ ఉంది. దాదాపుగా దీనిలో డీల్ చేయడానికి పూర్తి స్థాయిలో ఒక చాప్టర్ మనం స్టార్ట్ చేస్తే పూర్తి స్థాయిలో అదే చాప్టర్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది 10 చాప్టర్కి సంబంధించినటువంటి వేరియేషన్స్. ఈ 10 చాప్టర్స్ లోపల ప్రతి చాప్టర్ నుంచి సుమారుగా మనం ప్రతి చాప్టర్లో ఎగ్జామ్ పెట్టడం 400 బిట్స్కి ఏమాత్రం తగ్గకుండా మనం ప్రతి చాప్టర్లో 400 బిట్ల వరకు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. వాటితో పాటుగా అంటే దాదాపుగా మీరు ఇలా మనం మొత్తం లెక్కించుకుంటే మొత్తం 10 చాప్టర్స్ విషయానికి వస్తాయి. 10 చాప్టర్స్ అంటే ఆల్మోస్ట్ మనం చూస్తే ఇందులో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, బ్యాటరీస్, మ్యాగ్నెటిజం, ఏసీ సర్క్యూట్స్ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ కూడా టాపిక్స్ అండి. మొత్తం 10 చాప్టర్స్. ఈ 10 చాప్టర్లకు సంబంధించి 4000 వరకు ప్రాక్టీస్ బిట్స్ని మనం చేయించడం జరుగుతుంది. దీనికోసం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొత్తం 10 చాప్టర్కి సంబంధించినటువంటి షెడ్యూల్ని రెడీ చేసి పెట్టింది. దాంతో పాటుగా మొత్తంగా 30 మోడల్ పేపర్స్ని మీకోసం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. వాటితో పాటుగా గతంలో వచ్చినటువంటి ప్రీవియస్ పేపర్లని దృష్టిలో ఉంచుకొని మరొక అదనంగా 5 మోడల్ పేపర్స్ని ఆ మోడల్ పేపర్ స్టైల్ లోపల మీకు న్యూ మోడల్ పేపర్స్ని డిస్కషన్ కోసం మీకోసం అందించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ జస్ట్ ఇట్లా ప్రారంభం కాగానే మీకోసం డైలీ ఒక మోడల్ పేపర్ అనేది, మీకోసం టెస్ట్ పేపర్ అనేది ప్రతి ఒక్కటి గ్రాండ్ టెస్ట్ రూపంలో మీకోసం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం లోపల రెండు లాంగ్వేజ్ లోపల ఉండడం జరుగుతూ ఉంటుంది. మరియు సాధారణంగా వినండి, సుమారుగా మనం చూస్తే 65 మార్క్స్ టెక్నికల్ ఉంటుంది, 15 మార్క్స్ జిఎస్ ఉంటుంది, మొత్తం 80 మార్క్స్కి మనకి ఎగ్జామ్ పేపర్ అనేది అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ 80 మార్క్స్ ఎగ్జామ్ పేపర్లో మనం పూర్తి స్థాయి ఎఫర్ట్ని మనం స్టార్ట్ చేయాలంటే టెస్ట్ అయిపోగానే దానికి స్పెషల్ రివిజన్ క్లాసెస్ని కూడా మనం దీనికోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా అత్యధిక ఫ్యాకల్టీ బృందంతో అతి త్వరలో నోటిఫికేషన్ రాగానే రంగంలోకి దిగబోతున్నాం. ఒక బ్యాచ్ కాదు, దాదాపుగా మన దగ్గర ఎన్ని బ్యాచ్లైనా ఎంతమంది అయినా సరే కొంతమంది పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఈ పని చేసుకునే వాళ్ళు కొంచెం టైం చూసుకొని వస్తారు కాబట్టి వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచెస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఉండేటువంటి ఫ్యాకల్టీస్ డెడికేషన్ కేవలం విద్యార్థుల కోసమే. వివిధ రకాల సెక్టార్స్ లోపల వాళ్ళు వర్క్ చేస్తూ మన కోసం పని చేయడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. దీనిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగం చేసుకోకండి. 100% పాత విద్యార్థులు కూడా గమనించండి, పాత విద్యార్థుల కోసం స్పెషల్ రివిజన్ బ్యాచ్ అనేది ఉంటుంది. ఎవరెవరైతే ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఇప్పటి వరకు శిక్షణ తీసుకున్నటువంటి వందలాది మంది విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో సమయాన్ని వృధా చేసుకోకండి. ఇక్కడ అక్కడ అని తిరిగి టైం వేస్ట్ చేసుకోవద్దు. 100% జాగ్రత్తగా ఉంటూ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మరియు అటు హైదరాబాద్లో ఎవరెవరైతే పాత విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ
నేమ్ని ఈ మధ్యకాలంలో ఎన్రోల్ చేసుకోండి. మీడియం టెక్స్ట్ బుక్ అనేది రావడం జరిగింది. ఈ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్ హన్మకొండ విద్యార్థులు హన్మకొండకు వచ్చి కలెక్ట్ చేసుకోండి, హైదరాబాద్ విద్యార్థులు హైదరాబాద్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి. ఎక్సలెంట్గా మంచి ఫీడ్బ్యాక్తో చాలామంది ఎంటెక్ చదివేసి ప్రొఫెసర్లుగా ఉన్నటువంటి నా యొక్క విద్యార్థులు, మన ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా చాలా బాగా పుస్తకం రాశారని చాలా అప్రిషియేట్ చేస్తుంటే వెరీ హ్యాపీ, థ్యాంక్ఫుల్ టు ఆల్ దిస్ సక్సెస్. మీకోసం అమెజాన్ లోపల కూడా ఈ టెక్స్ట్ బుక్ అందుబాటులోకి ఉండడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. దీనికోసం మీరు ఒకసారి చూస్తే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరపున వచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ ఒకసారి చూస్తే మొన్న రీసెంట్గా వచ్చినటువంటి టెక్స్ట్ బుక్ జూనియర్ లైన్మెన్ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలుగు మీడియం బుక్ అండి. దాని నెక్స్ట్ రీసెంట్గా వచ్చింది జూనియర్ లైన్మెన్ ఇంగ్లీష్ మీడియం బుక్ అండ్ దానికోసం ఫ్రీ బుక్లెట్ కూడా ఉంది. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఏమనుకుంటారు, సార్ తెలుగు మీడియం బుక్కి ఫ్రీ బుక్ లేదా అంటారు. నో, తెలుగు మీడియం బుక్ లోపల అన్ని చాప్టర్స్ ఈ ఫ్రీ బుక్లో ఉన్నటువంటి కంటెంట్ కూడా ఇందులో యాడ్ అయ్యే విధంగా ఈ బుక్ని మేము రెడీ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇంగ్లీష్ మీడియంకి వచ్చేవరకు ఏమైందంటే పిల్లలు కొంచెం సౌలభ్యం కోసం చూడాలన్న ఉద్దేశంతో ఆ యొక్క ఉన్నటువంటి కంటెంట్ని 2 భాగాలుగా చేసి దీని లోపల ఒక మెయిన్ బుక్ని దాంతోపాటుగా ఒక ఫ్రీ బుక్లెట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ టెక్స్ట్ బుక్ కావాలనుకుంటే మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి బుక్ స్టాల్కి వెళ్ళండి. పూర్తి స్థాయిలో ఒక కవర్ ప్యాకింగ్ ద్వారా మీ చేతిలోకి ఇది రావడం జరుగుతుంది. ఇటు పక్కన మనకి మెయిన్ బుక్లెట్ ఉంటుంది, దాంతోపాటు వచ్చినటువంటి ఫ్రీ బుక్లెట్ కూడా మీకోసం అది అక్కడ అందించడం జరుగుతూ ఉంటుంది. ఈ రకమైనటువంటి బుక్ని మీరు ఒకసారి ఓపెన్ చేయండి, సీల్ ఓపెన్ చేసి చూసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి. ఆ కంటెంట్ని కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని కోచింగ్లు తీసుకున్నా 100% ఆ పుస్తకంలో ఉన్నటువంటి కంటెంట్ దానికి డైరెక్ట్గా ఏ విధంగా టేబుల్స్ రాశాను, ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైన స్థితిలో ఉన్నాయనే విషయం ప్రతిదీ కూడా దానిలో కూడా జాగ్రత్తగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది మెయిన్గా జూనియర్ లైన్మెన్ ఇంగ్లీష్ మీడియం టెక్స్ట్ బుక్, ఈ తెలుగు మీడియం. రీసెంట్గా రాబోయేటువంటి కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పుస్తకం లాస్ట్ టైం మనం ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేసాం. ఈసారి మనం సెకండ్ ఎడిషన్లో మనం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా మరొక ఫ్రీ బుక్లెట్ కూడా మీకోసం అందడం జరుగుతుంది. అది కమింగ్ సూన్ 1 వీక్లో 1 వీక్ 10 డేస్ లోపల ఇది మీకోసం అన్ని బుక్ స్టాల్స్ లోపల మీకోసం అందుబాటులో ఉంచుతాను. ఏపీ అండ్ తెలంగాణ కోసం రెండింటికి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం మీకుంది. ఓకే, దీని లోపల మీకు ఎవరెవరికి కావాలనుకోండి ఈ టెక్స్ట్ బుక్ మీరు చేయవలసిందల్లా 6309398306కి కాల్ చేసి మీ యొక్క బుక్ని ఎన్రోల్ చేసుకోండి. అమెజాన్ లోపల కూడా ఈ బుక్స్ కూడా మీకోసం అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ లోపల మీకు లింకులు కూడా కింద ఉంటాయండి. తెలుగు మీడియం బుక్ అండ్ ఇంగ్లీష్ మీడియం బుక్ అని ఏ లింక్ని క్లిక్ చేస్తే ఆ లింక్ మీకు ఓపెన్ అయిపోతుంది, మీ అడ్రస్కి నేరుగా రావడం జరుగుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనము కమ్యూనికేషన్కు సంబంధించి అండ్ ఆర్ఆర్బి ఏఎల్పీలకు సంబంధించి దాంతో పాటుగా ఇక్కడ మనకి ఎస్ఐపిసితో పాటుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామండి అంటే జూనియర్ లైన్మెన్ యొక్క క్లాసెస్ని కూడా మీకోసం అందించడం జరుగుతుంది ఆన్లైన్లో. ఈ కోర్స్ అనేది 1999 రూపీస్కి 1999 రూపాయలకి కోర్స్ అనేది మీకోసం అందుబాటులో తీసుకురావడం జరిగింది. కమ్యూనికేషన్కు సంబంధించి 999 రూపీస్ 999 అంటే 999 రూపాయలకి కమ్యూనికేషన్ పీసీ కోర్స్ అనేది ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎస్ఐ అనేది త్వరలో రాబోతుందండి. ఆర్ఆర్బి ఏఎల్పి కూడా పూర్తి స్థాయిలో తక్కువగానే ఉంది. ఎస్ఐపిసికి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు కూడా మీకోసం యాప్ లోపల అందుబాటులో ఉన్నాయి. ఎవరెవరైతే మీకు గ్రౌండ్ కావాలన్నా కూడా ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చాలామంది విద్యార్థులు హాస్టల్ బ్యాచ్ గురించి అడుగుతూ ఉన్నారు. ఆ హాస్టల్ బ్యాచ్ కూడా అతి త్వరలో స్టార్ట్ చేసే ఆలోచన ఉంది. పోల్ క్లైంబింగ్ కూడా ప్రాక్టీస్ చేస్తూ అలసట లేకుండా పూర్తి స్థాయి ఎఫర్ట్ని మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉండడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్లీ చెప్పేది ఏంటంటే అంటే మన పేరు చెప్పి ఎవరైనా సరే మీకు కాల్ చేసేది ఉంటే అంటే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ పేరు చెప్పి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ విద్యార్థికైనా సరే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ కాని విద్యార్థికైనా సరే వర్మా సార్ అని పేరు చెప్పి కొంతమంది ఈ మధ్య స్టార్ట్ అవ్వడం జరిగింది. పాత విద్యార్థులు కూడా జాగ్రత్తగా ఉండండి. మోసగించబడడం తప్పు కాదు, మోసపోవడం తప్పు కూడా కాదు. మోసం చేసేవాడు ఉంటాడే, ఆ మోసం చేసేవాడికి
ఏదో ఒక రూపంలో వానికి ఒక ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా ఒక రిజల్ట్ ఇస్తాడు, కానీ కొంచెం టైం పడుతుంది. అవునా కదా? మన దగ్గర తింటూ, మన దగ్గర ఉంటూ, మనతో పాటే ఉన్నటువంటి వాడు ఎవడైనా సరే మీకు కాల్ చేసేది ఉంటే ఇమ్మీడియట్గా, నాకు ఇప్పటివరకు చాలామంది విద్యార్థులు చెప్తూ ఉన్నారు, మీరు కూడా చెప్పండి. నా పేరు చెప్పి ఎవడైనా వచ్చేది ఉంటే కొన్ని నెంబర్స్, ప్రైవేట్ నెంబర్స్ నుంచి కూడా మీకు కాల్స్ వస్తున్నాయి. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ వర్మ సార్ మా దగ్గర ఎలా చేయాలో అలా చేయొచ్చు. కాబట్టి మీకు సంబంధించి పాత విద్యార్థులు ఎవరైతే ఉంటారో, పాత విద్యార్థులందరూ కూడా మీరు మెటీరియల్ తీసుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో వచ్చి ఫస్ట్ మెటీరియల్ తీసుకోండి. బుక్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి, ఆల్రెడీ ఇప్పటికే సగం అయిపోయాయి, ఇప్పటికే అన్ని బుక్ స్టాల్స్లోకి వెళ్ళిపోయాయి. కాబట్టి ఉన్న బుక్స్నైనా సరే జాగ్రత్తగా ఫాస్ట్గా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటండి అంటే, పాత విద్యార్థులు ఇక మీరు ఇన్ని రోజులు రెస్ట్ తీసుకున్న చాలు, పక్కన పెట్టి దులపండి. మీరు గనక ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లో ఉద్యోగం రావాలంటే డిపార్ట్మెంట్ వైజ్గా ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల యొక్క లెక్కలను బయటకు తీస్తున్నటువంటి ఈ సందర్భంలో మీరు ఒక ఎఫర్ట్ని పెట్టాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇక మీరు బయటికి రండి, చదువుతూనే వస్తుంది. దానికోసం నేను సిద్ధం చేసి ఉంచాను 35 మోడల్ పేపర్స్ సిద్ధం చేసి ఉంచాను. దానికోసం 4000 బిట్స్ నేను రెడీ చేసి ఉంచాను. ఇక మీరు చేయవలసిందల్లా ఏంటండి అంటే, మీరు సిలబస్ విన్నవాళ్ళు కాబట్టి రండి, క్లాసెస్ జరుగుతూ ఉంటే ఏ రోజు క్లాస్ని ఆ రోజు మీరు వినకండి, రివిజన్ చేయండి. అక్కడ మీరు బయట స్టడీ హాల్స్లో రివిజన్ చేయండి, లేకుంటే మన దగ్గర ఉన్న స్టడీ హాల్స్లో రివిజన్ చేయండి. ఆ రివిజన్ చేసిన దాన్ని ఇడికొచ్చి టెస్ట్ రాయండి. ఇలా రాస్తూ పోవడం వల్ల మీకు జరిగేటువంటి లాభం ఏంటండి అంటే, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ పేపర్స్ మీ దగ్గర ఉంటాయి, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ మీ దగ్గర ఉంటాయి. కాబట్టి ఇది ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. గుర్తుపెట్టుకోండి, ఒక ప్రిపరేషన్లో ఉన్నవాడు మీకు ప్రిపరేషన్ కోసం ఎటువంటి సమయాన్ని ఇస్తాడో మీరు అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులే పరమావధిగా విద్యార్థుల లక్ష్యం కోసం ప్రయత్నం చేసే నాలాంటి వాడు మీకోసం ఎలా సిద్ధం చేయాలో నేను చెప్తూ ఉంటాను. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, నీకు ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, మీకోసం మీతో పాటుగా సమానంగా ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థి రేపు నోటిఫికేషన్ వచ్చాక మిమ్మల్ని వదిలేసి పోడన్నటువంటి గ్యారంటీ ఏమైనా ఇవ్వగలుగుతాడా? అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, మన దగ్గర ఎంత స్ట్రెంత్ అయినా ఓకే, వర్మ సార్ జేఎల్ఎం అంటేనే వర్మ సార్. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, వర్మ సార్ అంటే జేఎల్ఎం అంటే వర్మ సార్. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. లైఫ్లో గనక గుర్తుపెట్టుకోండి, లైఫ్లో గనక చెడును ఎంకరేజ్ చేసే పని చేస్తే మీరు కూడా చెడ్డవాళ్ళుగా ఉంటారు. మీరు ఏదైనా సరే చదవద్దు అనుకున్న వాళ్ళు అనుకోండి, మీరు చదవద్దు అని పక్కన పెడితే మీరు ఆ చెడ్డ పని చేసినట్టే. చదివినటువంటి చదువుకి సార్థకత చేకూరాలంటే పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి దులపండి, దులిపి ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. పాత విద్యార్థులు ఎవరైనా సరే ఇంతవరకు మీరు ఇక చాలిగా మీరు అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ ఇబ్బంది పడ్డది చాలు, ఇకనైనా సరే రండి, కూర్చోండి, ప్రిపరేషన్ అవుతూ ఉండండి. దీనికోసం మీకోసం ప్రతిరోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆఫ్టర్ ఆల్ 10 యూనిట్స్ ఓకే, ఒక ట్రాన్స్ఫర్ నేను చూపించాల్సిన అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇది నాటే ఒక ఐఐటికి సంబంధించినటువంటి స్టూడెంట్కి ఐఐటి లోపల ఉండేటువంటి మిషన్స్, మెకానిక్స్, కైనెటిక్స్, రాకెట్ ఇవన్నీ కూడా మనకి కైనెటిక్స్లో, కైనమాటిక్స్లో మనకి పూర్తి స్థాయి లోపల నేర్పాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ తీసుకొచ్చి రాకెట్ ఇది అని చూపించాల్సిన అక్కర్లేదు. కాంపిటీటివ్ అంటే టైం వేస్ట్ చేయొద్దు. కాంపిటీటివ్ అంటే ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. అది ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ప్రిపరేషన్ కావాలంటే మాత్రం ఇన్స్పైర్ ఇండియా అకాడమీకి రండి. గుర్తుపెట్టుకోండి, ఇందులోపట ప్రతి క్లాసెస్ని ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాబ్లమ్స్ మేము చేయించడం ద్వారా మీకు విరక్తి వచ్చింది అనుకోండి, గుర్తుపెట్టుకోండి, దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయించడానికి ప్రయత్నం చేయండి. గత కొన్ని సంవత్సరాలుగా 2018 నుంచి 2018 ట్రాన్స్కో, 2018 ఎన్పిడిసిఎల్, 2019 ఎస్పిడిసిఎల్, 2022 ఎస్పిడిసిఎల్, 2023 చూసి రాసిన ఎగ్జామ్ తర్వాత కండక్ట్ చేసిన ఎస్పిడిసిఎల్ పేపర్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా విద్యార్థుల యొక్క భవిష్యత్తు కోసం మేము ఇస్తున్నటువంటి కోచింగ్ ఇది చేసుకుంటే మీరు 100% మీరు ఫెయిల్యూర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 100%. వాడు ఒకడు ఫెయిల్యూర్ అయిపోయి చెప్తూ ఉన్నాడంటే మీరు కూడా ఫెయిల్యూర్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. హ్యాపీ
అందరికీ థ్యాంక్ యూ.